రజక వృత్తిదారులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా దగా చేసింది అని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు ఆరోపించారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రజక వృత్తిదారుల సమస్యలపై ఈ నెల 10న పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభకు రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉదయం ప్రారంభమవుద్ది. ఈ మండల మహాసభకి రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య గారు కూడా హాజరవుతూ ఉన్నారు. అలాగే మండలంలో అనేక గ్రామాల నుంచి కూడా రజకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రజకుల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశారు. రజకులకి మేము రక్షణ చట్టం చేస్తూ ఉన్నారు, ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు, డోబీ గార్డులు పర్మనెంట్ పట్టాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఉచితంగా పిల్లలకి విద్యా కల్పిస్తూ ఉన్నారు. ఇవేమీ కూడా మరి ముందుంచిన హామీలు కూడా అమలు కావట్లేదు. కాబట్టి ఈ అన్నింటి మీద కూడా మరి మేము చర్చించి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు వచ్చిన తర్వాత ఈ విధంగా కూడా ఉంటే మా రజకుల స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే మీరన్న వసతులు లేక ఈవేళ వలసపోతూ ఉన్నారు. మీరు మొన్న శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో మీరు రజకుల డోబీ గార్డులు సందర్శించిన తర్వాత మరి వాళ్ళకి ఏమీ పూర్తిగా హామీ కూడా ఇచ్చినట్టే మాకైతే కనపడలేదు. కాబట్టి అందరికీ కూడా ఉచిత కరెంటు ఇచ్చి 250 యూనిట్లకి మరి ఉచిత చేసి వాళ్ళందరికీ ఇవ్వాలని దాని మీద కోరుతూ ఉన్నాం. అలాగే రక్షణ చట్టం 50 సంవత్సరాలు నిన్నోడికి మేము వస్తే ఇస్తామని చెప్పి మాకు ఆయాలు చెప్పారు. కానీ నేటికి అది అమలు కాలేదు. ఈ అన్ని సమస్యల మీద కూడా దీర్ఘంగా రేపు 10వ తారీఖున కొత్తపల్లి మండలంలో మరి మండల మహాసభ జరుగుతుంది. దాంట్లో చర్చించి మరి ఇప్పటికే కలెక్టర్ గారి దగ్గర పోయిన నెల 25వ తారీఖున స్టేట్ వైడ్గా కూడా ధర్నాలు చేసాం. ఆ ధర్నాలకు అనుగుణంగా కొన్ని పరిష్కారానికి మరి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఇలాగే మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం.